హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్వశ్చన్ వచ్చేసరికి మూవ్ ఆల్ జీరోస్ టు ఎండ్. సో ఇది చూసారు కదా, లిస్ట్ తీసుకున్నాను నేను. సో అన్ని జీరోస్ తర్వాత లాస్ట్లో రావాలి అనే కాన్సెప్ట్ ఇది. సో దానికోసం నేను రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ లిస్ట్ తీసుకున్నాను. కౌంట్ జీరో ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్లీ లిస్ట్ అనేది ఒక కర్లీ బ్రేసెస్లో స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసుకుని మనం లిస్ట్ అనేది తీసుకుంటాం అనమాట. లిస్ట్లో ఎలిమెంట్స్ అనేటువంటివి తీసుకుంటాం. సో దానికోసం మనము అంటే నాన్ జీరో ఎలిమెంట్స్ని పెట్టుకోవడానికి రిజల్ట్ అనేదాన్ని ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాను. అండ్ కౌంట్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో, అంటే జీరోస్ని కౌంట్ చేయడం కోసం నేను యాక్చువల్లీ కౌంట్ జీరో అంటే ఇంకా ఏం ప్రింట్ చేయలేదు కాబట్టి, ఇంకా ఏం కౌంట్ చేసుకోలేదు కాబట్టి ఇనీషియల్గా నేను జీరో తీసుకున్నాను. సో ఫర్ ఐ ఇన్ అరే, సో దీనికోసం మనం లూపింగ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకుని ఇఫ్ సో ఐ అనేది ఇటరేట్ అవుతూ ఉంటుంది. సో ఐ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయితే, అంటే నాన్ జీరో ఎలిమెంట్ అయితే కనుక రిజల్ట్లో పెట్టమని చెప్తున్నాం. ఇందాకే డిస్కస్ చేసుకున్నాము. రిజల్ట్ అంటే నాన్ జీరో ఎలిమెంట్స్ని ప్రింట్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకున్నామని చెప్పాం. అండ్ ఒకవేళ నాన్ జీరో ఎలిమెంట్ కనుక అయితే ఐ ఈక్వల్ టు సమ్ 1 కానీ 3 కానీ 12 కానీ అయితే సో రిజల్ట్లో ఆటోమేటిక్గా పెట్టుకుంటుంది అది. లేకపోతే కనుక ఎల్స్ కౌంట్ +1 ఇది. సో ఇది రాంగ్ అనమాట. ఓకే, కౌంట్ జీరో ప్లస్ ఈక్వల్ టు 1 అంటే మీనింగ్ ఏంటి? కౌంట్ జీరో ప్లస్ 1 అనమాట. ఇది యాక్చువల్ మీనింగ్. అంటే కౌంట్ జీరో అంటే ఎంత? స్టార్టింగ్ జీరో. ఒకవేళ జీరో కనుక యాడ్ అయింది అనుకో 1, 0 + 1 0 యాడ్ అయింది కాబట్టి 1 వస్తుంది మనకు అవుట్పుట్. తర్వాత ఇంకొక జీరో మళ్ళీ ఐ అనేది ఇంకొక జీరోకి ఇటరేట్ అవుతూ ఉంటుంది కదా. అలా ఇటరేట్ అవుతున్నప్పుడు ఐ అనేది మళ్ళీ ఇంకొక జీరో వచ్చింది. ఇప్పుడు కౌంట్ జీరో వాల్యూ ఎంత అయింది? మనకి 1 అయింది కదా. అంటే 1 + ఇంకొక జీరో యాడ్ అయింది కాబట్టి 1 ఈజ్ ఈక్వల్ టు 2 జీరోస్ వచ్చినట్టు లెక్క. ఇప్పుడు కౌంట్ జీరో అనేది ఇంకొక జీరోకి యాడ్ అయింది. అంటే ఇక్కడ కౌంట్ జీరో వాల్యూ ఎంత అయింది? 2 అయింది కాబట్టి 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్నట్టు లెక్క. నేను యాక్చువల్గా లిస్ట్లో 0 2 అనే తీసుకున్నాను. బట్ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, ఇన్ని జీరోస్ అన్నా తీసుకోవచ్చు. అలా +1 యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి కౌంట్ అంటే ఒక జీరో వచ్చిందని ఒక జీరో యాడ్ చెయ్యి, తెలిసిందే కదా. ఎన్ని జీరోస్ ఉంటే అని +1లో యాడ్ చేసుకుంటూ పోతుంది అనమాట. సో ఇది కాన్సెప్ట్. సో నాకు లాస్ట్లో జీరోస్ యాడ్ అవ్వాలి అని చెప్పుకోవడానికి సో స్టార్టింగ్ రిజల్ట్ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ 0 × కౌంట్ 0. సో 0 అంటే 0 × కౌంట్ 0 అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ అయితే మనకి వస్తాయో లాస్ట్కి, ఇందులో ఎన్ని ఉన్నాయి? 2 జీరోస్ కాబట్టి యాక్చువల్గా 2 జీరోస్ వస్తాయి. సో ప్రింట్ రిజల్ట్కి వచ్చేసరికి మనకి ఇలా ప్రింట్ అవుతుంది. 1 3 12 లాస్ట్లో జీరోస్ ప్రింట్ అవ్వాలి అనుకున్నాను కాబట్టి కౌంట్ 0 × కౌంట్ 0. సో లాస్ట్లో జీరోస్ అనేటువంటివి ప్రింట్ అయిపోయినాయి. ఓకే అమ్మా, అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎక్స్టెండ్ అనేది ఒక లిస్ట్ మెథడ్ సో ఎక్స్టెండ్ మీన్స్ ఏంటంటే ఇట్ యాడ్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ అనదర్ లిస్ట్ టు ది ఎండ్ ఆఫ్ ద కరెంట్ లిస్ట్. సో అనదర్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని కూడా లాస్ట్లో యాడ్ చేయగలుగుతుంది బై యూజింగ్ ఎక్స్టెండ్ మెథడ్ని యూజ్ చేసుకుని. వేరే లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని కూడా కరెంట్ లిస్ట్లో పెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసుకోండి. సో నేను A = 1 2 తీసుకున్నాను లిస్ట్. ఎక్స్టెండ్ అనేది ఒక లిస్ట్ మెథడ్ కదా. సో 3 4 అనేది ఒక లిస్ట్. ప్రింట్ A. సో ఎక్స్టెండ్ అంటే ఇందులో నేను పెట్టమంటున్నాను. ఎక్స్టెండ్ మెథడ్ యూజ్ చేసుకుని ఈ లిస్ట్ని నాకు కరెంట్ లిస్ట్ అంటే నాకు ఏ లిస్ట్ అయితే కావాలి, ప్రింట్ A. సో ఏ లిస్ట్లో నాకు 3 4 అనేవి లాస్ట్లో యాడ్ అవ్వాలి అని చెప్పేసి నేను పెట్టుకుంటున్నాను. సో అలాగే జీరోస్ కూడా పెట్టుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే కండిషన్ యూజ్ చేస్తాం. అంటే నాకు లాస్ట్లోకి జీరోస్ వెళ్ళిపోవాలి అని చెప్పి కండిషన్స్ పెట్టుకున్నాం. సో లాస్ట్లో మనకి రిజల్ట్ డాట్ ఎక్స్టెండ్ అంటే కౌంట్ జీరోస్ని రిజల్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏంటి? ఇఫ్ ఐ నాట్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఐ అనేది ఈక్వల్ టు ఫస్ట్ 0, ఎందుకంటే స్టార్టింగ్ 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఐ అనేది. అలా ఇక్కడ వరకు n-1 వరకు వెళ్తుంది. తర్వాత 0 ఇండెక్స్లో మనకి 0 ఉంది కాబట్టి ఐ అనేది 0 నుంచి స్టార్ట్ అయింది. సో ఐ ఈక్వల్ టు 0 అని ఇటరేట్ అవుతుంది. ఓకే, బాగానే ఉంది. ఇఫ్ ఐ నాట్ ఈక్వల్ టు 0 అయితే కనుక అపెండ్లో రిజల్ట్ డాట్ అపెండ్ అంటే రిజల్ట్ అనేది ఈ లిస్ట్లో పెట్టుకోమని చెప్తుంది. లేకపోతే కౌంట్లోకి వెళ్ళిపోద్ది అనమాట, అది స్టేట్మెంట్లోకి వెళ్తుంది. సో కౌంట్ 0 + ఈక్వల్ టు 1 అంటే ఒక 0 వచ్చింది కాబట్టి ప్లస్ కౌంట్ 0 అంటే 0 + 1 ఈజ్ ఈక్వల్ టు కౌంట్ అనేది 1 0 యాడ్ అయింది. అంటే మనకి 1 0 అనేది వచ్చినట్టు లెక్క అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1కి ఇటరేట్ అవుద్ది. ఇప్పుడు ఐ అనేది నాన్ జీరో ఎలిమెంట్ అయింది. సో నాన్ జీరో ఎలిమెంట్ అయింది కాబట్టి రిజల్ట్లో 1 పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు రిజల్ట్ డాట్ అపెండ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. సో రిజల్ట్ అనే లిస్ట్లో నేను 1 యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ అరే ఆఫ్ తర్వాత సెకండ్కి వెళ్తుంది, మళ్ళీ ఐ ఈక్వల్ టు 0 అవుతుంది. 0 అయిందనుకో ఇప్పుడు కరెంట్ అంటే కౌంట్ 0 వాల్యూ ఎంత అయింది? మనకి 1 అయింది కాబట్టి 1 + 1 అంటే 2. ఇక్కడ మనకి కౌంట్ 0లో 2 జీరోస్ అనేది యాడ్ అవుతాయి. సో
ఇప్పుడు మళ్ళీ I ఈక్వల్ టు నెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉంది 0 తర్వాత I ఈక్వల్ టు 3 అవుతుంది. 3 అవుతుంది కాబట్టి ఇప్పుడు 3 అనేది ఏంటి, ఒక నాన్ జీరో ఎలిమెంట్. మనం రిజల్ట్ ఏం రాసుకుంటాం, 1 3 అని యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు, ఇది యాక్చువల్ రిజల్ట్, I ఈక్వల్ టు 12 అవుతుంది. సో 12 అయితే మనం లిస్ట్లో 12 లిస్ట్లో యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఓకే, ఇక్కడ కౌంట్, సో కౌంట్ 0లో మనకి ఎన్ని జీరోస్ వచ్చినాయి, 0,0. సో ఈ లిస్ట్ని నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. సో రిజల్ట్ని కౌంట్ 0ని ఇలా రావాలి అనుకుంటే మనం ఒక మెథడ్ని యూజ్ చేసుకోవచ్చు. రిజల్ట్ డాట్ ఎక్స్టెండ్ మెథడ్ని యూజ్ చేసుకొని 0 ఇంటూ అంటే ఎన్ని జీరోస్ అయితే వచ్చినాయో కౌంట్ 0. సో యాక్చువల్గా మనకి ఎలా వస్తుంది, బట్ కౌంట్ 0 వచ్చేసరికి 2 జీరోస్ వచ్చినాయి కదా, కౌంట్ 0. సో కౌంట్ 0 ఈక్వల్ టు అంటే 0 ఇంటూ 2 అనమాట. సో 2 జీరోస్ అనేవి యాడ్ చేయమని వస్తుంది. లాస్ట్లో మనకి ఈ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకే.